నా చెల్లి విషయంలో మాత్రం కోర్టు బయటే అమ్ముడిపోయింది. కోర్టు కవతలే ఆగిపోయింది. జడ్జి గారు, మీరు నాకు పర్మిషన్ ఇస్తే నా చెల్లెలి తరపున నేనే వాదిస్తాను. మమ్మీ, వాదించడం అంటే కార్లు మిషన్లు రిపేర్లు చేయడం అనుకున్నాడేమో మమ్మీ. మరే నోరేసుకొని పడిపోయేదానికి ఇదేం ఇల్లు కాదు, కోర్టు. సిటీలోనే నెంబర్ 1 లాయర్ మీద వాదించి గెలుద్దామని వాడి పొగరు చూసావా కిలమ్మా? బావుగారు, ఈ దెబ్బతో వాడి పొగరు, పౌరుషం, గర్వం, గౌరవం అన్నీ గాలికి కొట్టుకుపోతాయి. పర్మిషన్ గ్రాంటెడ్. యూ మే ప్రొసీడ్. విద్య, థ్యాంక్ యూ జడ్జి గారు. డిఫెన్స్ లాయర్ గారు కేసు వాదించడానికి డబ్బు ఎవరి దగ్గర తీసుకుంటే, ఐ మీన్ ఫీజు ఎవరి దగ్గర తీసుకుంటే వాళ్ళను మంచివాళ్లుగా, వాళ్లే మంచివాళ్లుగా, ఎదుటి వాళ్ళని చెడ్డవాళ్లుగా ఎలివేట్ చేయడం నాకు చాలా బాధని కలిగించింది. ఈ వినయ్ ఎంత మంచివాడో నా చెల్లి కూడా అంతే మంచిది జడ్జి గారు. కట్టుకున్న భర్త కోసం ప్రాణమిచ్చేంత ప్రేమ నా చెల్లికి ఉంది. నా చెల్లి కలలో కూడా కట్టుకున్న వాడిని మోసం చేసే రకం కాదు. అలాంటి అమాయకురాలిపైన తనంటే పడని కొందరు తనని ఇక్కడి దాకా వచ్చేలా చేశారు. కడుపుతో ఉన్న నా చెల్లి తన భర్తతో ఆనందంగా ఉండాల్సిన ఈ సమయంలో నిందలు మోపి ఏడ్పించడం చాలక ఇలా విడాకులతో విడదీయాలని చూడడం అన్యాయం. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ వ్యక్తి కోర్టుని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. నా క్లయింట్ వినయ్ తన తరపున వాళ్ళు కానీ తన చెల్లిపై ఏ రోజు కూడా నిరాధారణ నిందలు వేయలేదు. ఈ విద్య నా క్లయింట్ వినయ్తో కాపురం చేయకుండానే తల్లైన మాట వాస్తవం. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేసే పనిలో భాగంగా ఇతనే కొన్ని రోజుల క్రితం నా క్లయింట్ ఇంటి మీదకు వెళ్ళి ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ టెస్ట్కి డిమాండ్ చేయడం జరిగింది. అయినా సరే నా క్లయింట్ ఫ్యామిలీ అందుకు సిద్ధమైంది. ఆ టెస్ట్లో కూడా ఈ విద్యా కడుపులో పెరుగుతున్న బిడ్డకి నా క్లయింట్ వినయ్కి ఎటువంటి సంబంధం లేదని ఆ రిపోర్ట్లో రావడం జరిగింది. వాటికి సంబంధించిన రిపోర్ట్స్ ఇక్కడే ఉన్నాయి యువర్ ఆనర్. ఆధారాలను బట్టి చూస్తే వినయ్కి విద్య కడుపులో పెరుగుతున్న బిడ్డకి సంబంధం లేదని క్లియర్గా ఉంది.
అమాయకుడని అర్థమవుతుంది. తను విడాకులు కోరడంలో తప్పేమీ లేదని అనిపిస్తుంది. భగవంతుడా, ఆ వెంకిగాడి చాప్టర్ క్లోజ్ బావగారు. అవునమ్మా, పెద్ద జస్టిస్ చౌదరిలా నేను వాదిస్తానని వచ్చాడు. మన లాయర్ దెబ్బకి ఒక్క రౌండ్కే డీలా పడిపోయాడు. పూర్వాపదాలను పరిశీలించిన మీదట ఆలపాటి వినయ్ కోరిన విధంగా శ్రీమతి విద్యా నుండి విడాకులు ఇప్పి. ఒక్క నిమిషం జడ్జి గారు, ఒక్క నిమిషం. అర నిమిషం కూడా ఈ వ్యక్తికి అవకాశం ఇవ్వకండి యువర్ ఆనర్. కోర్టు వారికి మర్యాద ఇవ్వని ఈ వ్యక్తికి మీరు అవకాశం ఇస్తే మీ తీర్పుకే అడ్డుపడి కోర్టు విలువైన సమయాన్ని కూడా వృధా చేస్తున్నాడు. నేను కోర్టు విలువైన సమయాన్ని వృధా చేయడానికి టైం అడగట్లేదు. కోర్టు విలువను పెంచడానికే టైం అడుగుతున్నాను. నలుగురిలో న్యాయస్థానంలో కూడా తొందరపడిందన్న మాట పడకూడదనే నేనిప్పుడు టైం అడిగాను. మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. చెప్తాను జడ్జి గారు. 2009 మార్చి 11వ తేదీన ఎగ్జాక్ట్గా ఇలాంటి కేసులోనే హైకోర్టు ఇదే ఆమ్యాటిక్ ఫ్లైట్ టెస్ట్ ఆధారంగా భార్య కడుపులో పెరిగే బిడ్డకి తన భర్తకి సంబంధం లేదని తీర్పునిచ్చి వాళ్ళిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. కొన్ని రోజుల తర్వాత ఆ తల్లికి డెలివరీ అయింది. తన బిడ్డ తన భర్త పోలికలతోనే పుట్టుమచ్చలతో సహా పుట్టింది. తిరిగి DNA టెస్ట్కి వెళ్తే ఆ తల్లి తప్పు చేయలేదు. ఆ కేసుకి సంబంధించిన రిపోర్ట్స్ ఇదొక్కటే కాదు జడ్జి గారు. 1992 ముంబైలో శ్వేతా బసు, ఇంద్రసేన్ అనే దంపతులకు కూడా ఇదే విషయంలో ఇలాగే జరిగింది.